100 మందికి ఛాతీ నొప్పి వస్తే అందులో 70 మందికి బయట ప్రదేశాల్లోనే వస్తుందని, అలాంటి సమయంలో సిపిఆర్ చేస్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు అన్నారు. సిపిఆర్పై అవగాహన కార్యక్రమాన్ని ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్లో జీజీహెచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ముందుగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజానికాన్ని సిపిఆర్ ఎలా చేయాలి, చేసినందువల్ల ప్రాణాలు కాపాడటానికి అవకాశం ఉంది అని వారి చేతనే డెమో నిర్వహించారు. జాతీయ స్థాయిలో కార్డియాలజీ విభాగంలో వారోత్సవాలు జరుగుతున్నాయని, ఈ నెల 17తో ముగుస్తాయని డాక్టర్ మాణిక్యరావు తెలిపారు. అనేక ప్రాంతాల్లో సిపిఆర్పై ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపట్టామని, మార్కెట్కు పట్టణంలోని అనేక మంది ప్రజలు వస్తుంటారని, వారికి అవగాహన కల్పించినప్పుడు ఎక్కడైనా బయట ప్రదేశాల్లో స్పృహ తప్పి మనిషి పడిపోతే వెంటనే గుండెపై నిమిషానికి 100 సార్లు సిపిఆర్ చేస్తే ప్రాణాన్ని కాపాడటానికి అవకాశం ఉంటుందన్నారు. అందుకోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రజలు కూడా అవగాహన కల్పించుకోవాలన్నారు. ఎవరికైనా అనుకోని విధంగా ఛాతీ నొప్పి అనిపిస్తే వెంటనే సిపిఆర్ నిర్వహిస్తూ 108కి సమాచారం అందించి హాస్పిటల్కి తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో అనస్థీషియా విభాగం డాక్టర్ చలపతి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ తిరుపతి రెడ్డి, వైద్య బృందం పాల్గొన్నారు. ఇవన్నీ మీకు ఒక అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వం వారి చేత ఇలా అందరికీ తెలియడం కోసం ఇక్కడ మేము వచ్చి చెప్తున్నాం అనమాట. బ్రదర్, లేడీస్ ఎవరైనా చేస్తారని చూడండి. పరిసర ప్రాంతాలలో ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసినందు ఈ సిపిఆర్ ప్రోగ్రాం 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ వారము దీనివల్ల సంవత్సరానికి కొన్ని లక్షల మంది హార్ట్ అటాక్తో చనిపోతుంటారు. మనం చుట్టుపక్కల దాదాపు ఒక 50 మంది హార్ట్ అటాక్తో ఇంట్లో చనిపోతే 50 మంది బయట చనిపోతున్నారు. బయట చనిపోయిన వాళ్ళకు మనం పక్కలో ఉండే ఇంట్లో వాళ్ళకైతే మనం ఏదో తీసుకొని రషిపోతాం, బయట వాళ్ళకి ఎవరో లేని పడిపోయి వెళ్ళిపోతుంటాం. అట్లా పోకుండా ప్రతి ఒక్కరికి ఈ అవేర్నెస్ అంటే ఎట్లా కార్డియోపల్మనరీ రిససిటేషన్ చేయాలి, దానివల్ల 10 మందిలో 3-2 బతికి మళ్ళా బయటపడే అవకాశం ఉంటుంది. సో అటువంటి అత్యున్నతమైన కార్యక్రమం ఇది సిపిఆర్. మేము ఈ రైతు బజార్లో, మార్కెట్ యార్డ్లో అందరికీ, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకు, లేడీస్కు, జెంట్స్కు వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళతో ప్రాక్టీస్ చేయించి చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్కరికి నేర్పిస్తే చనిపోయే వాళ్ళు కూడా బతుకుతారు. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఇంట్లో ఒక్కరికి తెలియ ఉండాలి. వీళ్ళందరూ పోయి మళ్ళీ 10 మందికి చెప్పగలిగి ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఎస్పెషల్లీ బై స్టాండర్డ్ సిపిఆర్ అంటారు. బై స్టాండర్డ్ సిపిఆర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా స్పృహ తప్పి పడిపోతే ఆ పక్కనున్న వ్యక్తి ఏం చేయాలి అనే అవగాహనని ప్రజల్లో కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ను ఒక వారం రోజులు చేపట్టడం జరిగింది. ఈ వారం రోజులు ఈ అవేర్నెస్ ప్రోగ్రాము ప్రజల్లో కలిగించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రోగ్రామ్ డిజైన్ చేసి సర్క్యులేట్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా మేము కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్లో పబ్లిక్ అవేర్నెస్ చేస్తూ ఉన్నాము. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా స్పృహ తప్పి పడిపోతే సో వాళ్ళని మనము స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. టచ్ చేసి కానీ ఛాతి మీద, భుజాల మీద వాళ్ళని టచ్ చేసి వాళ్ళని స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు కానీ రెస్పాన్స్ ఇవ్వకపోతే ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ హెల్త్ నెంబర్ 108కి ఫోన్ చేసి వెంటనే మనం చెస్ట్ కంప్రెషన్స్ చేయాలి. బై స్టాండర్డ్ సిపిఆర్ అంటారు. సో ఛాతి మీద 2 చేతులతోటి నొక్కడం ద్వారా మళ్ళీ హృదయం, మళ్ళీ హార్ట్ మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రక్రియను వైద్య బృందం వచ్చేంత వరకు
కంటిన్యూ చేసినట్లయితే ఆ వ్యక్తి బ్రతికే అవకాశాలు ఉంటాయి. హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్స్ కేర్ తీసుకుంటారు, వాళ్ళు బ్రతికే అవకాశాలు చాలా ఉంటాయి. గవర్నమెంట్ డాక్టర్స్ కూడా మంచిగా మన అందరికీ ప్రజలందరికీ తెలియజేస్తున్నారు. ఇది చాలా మంచి గొప్ప కార్యక్రమం అని మనం అందరం భావించాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.